హాయ్ హలో వెల్కమ్ టు ఆల్. కోట శ్రీనివాసరావు గారు తెలుగు సినిమా ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ది బెస్ట్ అండ్ ఫైనెస్ట్ యాక్టర్ అనడంలో సందేహమే లేదు. విలన్ రోల్స్ అయినా, కామెడీ రోల్స్ అయినా, సపోర్టింగ్ రోల్స్ అయినా ప్రతి పాత్రకు తమదైన వైవిధ్యాన్ని తీసుకొచ్చారు ఆయన నటనతో. విలన్ రోల్స్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లాలంటే అది నటనతోటి సాధ్యం. అలాంటి నటనలో దిట్ట కోట శ్రీనివాసరావు గారు. ఒక్కసారి యాక్షన్ అనగానే ఎటువంటి సీన్లోనైనా తన నటన ద్వారా ఆ పాత్రకు వైవిధ్యాన్ని తేగలరు. అంతటి గొప్ప నటుడు పోషించిన నాకు నచ్చిన కొన్ని సినిమాల గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. నెంబర్ 1 ఆహా నా పెళ్ళంట. లక్ష్మీపతి క్యారెక్టర్లో ఆయన నటించడా లేక జీవించడా అనిపిస్తుంది. పిసినారితనంలో పిహెచ్డి చేసినట్లు ఉంటుంది. ఆ పాత్రకు కోట శ్రీనివాసరావు గారు తప్ప ఎవరూ చేయలేరనిపిస్తుంది. ఆ బాడీ లాంగ్వేజ్, సగం విరిగిపోయిన కళ్ళ జోడు, పిసినార్లకు నిజంగా ప్రెసిడెంట్ ఉంటే అది లక్ష్మీపతి అనే విధంగా నటించారు. ఆ పేపర్ చుట్టుకునే సీన్ అయినా, కోడిని తలకిందులుగా చేసి చికెన్ తిన్నట్లు ఫీల్ అయ్యే సీన్ అయినా చాలా ఫన్నీగా అనిపిస్తాయి. నెంబర్ 2 హలో బ్రదర్. ఈ మూవీలో ఎస్ఐ తాడిమట్టయ్య క్యారెక్టర్లో స్పెల్లింగ్ మిస్టేక్స్ చెప్తూ చేసే కామెడీ, మల్లికార్జున గారికి కోట గారికి మధ్య సన్నివేశాలలో వచ్చే కామెడీ, నవ్వించిన తర్వాత మల్లికార్జున గారు చనిపోయినప్పుడు కోట గారు చేసే యాక్టింగ్ ద్వారా ఏడిపించారనే చెప్పాలి. నెంబర్ 3 గణేష్. ఈ సినిమాలో చేసిన విలన్ రోల్లో మామూలుగా ఉండదు. అవినీతి రాజకీయ నాయకుల పాత్రలు అప్పటికే చాలా వరకు వచ్చినప్పటికీ కోట గారు తనదైన స్టైల్తో ఆ పాత్ర ద్వారా మినిస్టర్ సాంబశివుడు అనే క్యారెక్టర్లో తనదైన మార్క్ చూపించారనిపిస్తుంది. ఆ లుక్ కానీ, బాడీ లాంగ్వేజ్ కానీ, డైలాగ్ డెలివరీతో మెప్పించారనే చెప్పాలి. నెంబర్ 4 ఆ నలుగురు. కోటయ్య వడ్డీ వ్యాపారి. హీరో క్యారెక్టర్కి ప్యూర్ అపోజిట్లో ఉండే పాత్ర. మనిషికి కావాల్సింది డబ్బే అని నమ్మే వ్యక్తి. సొంత కొడుకుని కూడా నమ్మని మనిషి రఘురామ్ని నమ్మే సీన్ కానివ్వండి, శ్మశాన వాటికలో క్లైమాక్స్ సీన్లో తమ నటన ద్వారా ఆ సీన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లారనే చెప్పాలి. నెంబర్ 5 మామగారు. ఈ మూవీలో కోట గారి పాత్ర పూర్తి విలన్ కాదు, కామెడియన్ కాదు, మధ్యలో నెగిటివ్గా ఉంటుంది. అయితే ఈ మూవీలో కోట గారికి, బాబుమోహన్ గారికి మధ్య ఉండే కామెడీ చాలా బాగుంటుంది. ఈ మూవీ సక్సెస్లో ఈ ఇద్దరి కామెడీ కూడా ఒక భాగం. వీళ్ళ కామెడీ చూడడానికి కూడా రిపీట్స్లో వెళ్ళేవారంట ఈ మూవీకి.